బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారు కొంతమంది అని మాట్లాడారు. ఆ కోవట్లు ఎవరు చెప్పడం లేదు. బీఆర్ఎస్ నుంచి మీరున్నారు, మీరేమైనా మాట్లాడతారు దానిపై? ఇప్పుడు వాళ్ళే చెప్పినప్పుడు ఒక పార్టీ కరడుగట్టిన అధికార ప్రతినిధిగా మేము ఎట్లా చెప్పగలుగుతామంటే, వాస్తవం ఏంటంటే మనం ఒక లేఖ కోసమే మాట్లాడకుండా పరిణామాలను మనం కొద్దిగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. గత 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 6 నెలల ముందు నుండి పట్టుకొని, లేదు 2.5 సంవత్సరాల నుండి పట్టుకుంటే మీకు కరెక్ట్ గా సినారీ ఈ రోజు వరకు ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటైనటువంటి పార్టీ అనేది భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందులో భాగంగా ఈరోజు కేసీఆర్ గారే సుప్రీం. అక్కడ ఎందుకు 60 లక్షల మంది కార్యకర్తలు, మరి ఆయనకు అధికారం ఇచ్చినాము, అయ్యా నిర్ణేత మీరు అధ్యక్షులు అని చెప్పి. సరే, ఆ సినారియోలో జరుగుతున్న క్రమంలో 2 దఫాలుగా పరిపాలనలో కేసీఆర్ గారి పరిపాలన చాలా చక్కగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్టేట్ గా ఈ రోజు నిలబడ్డది. కారణం కేసీఆర్ గారు. ఇకపోతే పార్టీ అంతర్గత విషయాలకు వచ్చేసి, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉండనే ఉంటదని అన్ని పార్టీలకు తెలుసు. ఇదేం కొత్త కాదు కదా. ఇంతకుముందు కౌశిక్ గారు కూడా చెప్పారు, ఇంతకుముందు మన సునీతమ్మ గారు కూడా చెప్పారు, విశ్లేషకులు పాపారావు గారు కూడా చెప్పారు. ఇదేం కొత్త కాదు. ప్రతి పార్టీలో కూడా ఇలాంటివి ఉంటేనే అది ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక ప్రజల పార్టీగా అది మన్నన పొందగలుగుతుంది ప్రజల ద్వారా. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, సరే, కేసీఆర్ గారు కూతురు కవితమ్మ అనేది ఒక ప్రత్యేకత. ఇంతకంటే ఈ ప్రత్యేకత ఏమీ లేదు. ఈరోజు మనం ఆమె రాసినటువంటి లేఖలో పాపారావు గారు చెప్పినట్టు అన్ని పాజిటివ్ నెగటివ్ ఇట్లా ఉంటే బాగుంటది అంటే, ఒక సాధారణ కార్యకర్తగానే ఒక ఎమ్మెల్సీ, ఆమె పార్టీ ఎమ్మెల్సీ, ఆమెకు ఒక బాధ్యత ఉన్నది. ఏమైనా పార్టీ తప్పులు జరిగితే మరి చెప్పాల్సిన బాధ్యతలో ఆమె ఉన్నది. కాబట్టి ఆమె మరి తన తండ్రి గారికి డాడీ ఇట్లా ఉంటే బాగుంటుండే అనేది ఆమె వెలుబుచ్చిన కాగితాన్ని దాన్ని వాస్తవంగా కూడా మనం ఏంటంటే, తండ్రికి కూతురుకు జరిగినటువంటి సంభాషణలో భాగంగా ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఆయన చదువుకున్నాడు, సరే సైలెంట్ మోడ్ లో ఉన్నాం. ఆమెనే వ్యక్తపరుస్తా ఉన్నది ఏమి అని అంటే, ఆ ఉత్తరము సోషల్ మీడియాకు ఎవరు అందించారు అనేది ప్రశ్న. ఇది $1 మిలియన్ ప్రశ్న. మనం అది విచారణ చేపిస్తే గాని అది బయటికి పడదు. ఇది మీకు తెలియంది కాదు. అయితే ఇది పార్టీ అంతర్గత విషయం కాబట్టి దీనికి బాగా ప్రచారం ఇవ్వడము అనేది మీడియా ప్రపంచం ద్వారా ఎవరు చేస్తున్నారు అనేది మనకు చాలా అవసరం ఉంది. ఎందుకనంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తునాతునకులు చేసి మొత్తం తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటైన పార్టీని, ప్రాంతీయ పార్టీని అందులో పాజిటివ్ నెగటివ్ 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఆ లెటర్ కవిత గారు రాశారు, మాజీ సీఎం కేసీఆర్ వరకు అది వెళ్ళింది. అక్కడి వరకు వచ్చి ఆ లెటర్ ని తీసుకుని లీక్ చేసేటువంటి ప్రియారిటీ ఎవరికి ఉంటుందని అదే చెప్తాను. అందు గురించి ఈ రోజు కేసీఆర్ కుటుంబాన్ని కాకవీకలు చేయాలి, బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి. ఏదైతే కేసీఆర్ గారి బృహత్ ప్రణాళిక ఉన్నదో తెలంగాణ అభివృద్ధి విషయంలో, అది కాకుండా చేయాలనే కుట్రదారులు 2001 నుండి ఉన్నారండి. ఈ ఒక్కరోజు కుట్రదారులు లేరు, ఇక్కడ శత్రువులు లేరు. 2001 నుండి పార్టీ పెట్టిన నాటి నుండి కేసీఆర్ గారి వెనకాల కుట్రదారులు దాగి ఉన్నారు. అది మా పార్టీలో అంతర్గతంగా కాదు, బహిర్గతంగానే వాళ్ళు ఆయనను క్వశ్చన్ చేస్తూ, ఆయనను బద్నాం చేస్తూ, ఆయనను ప్రజలలో గుండెలలో ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రేమను, అభిమానాన్ని ఏ విధంగా మనం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఒక కుట్రదారుల కూటమి ఉంది. దానికి అధ్యక్షులు ఎవరయ్యారంటే, వాస్తవంగా మరి బహిర్గత శత్రువులు ఎవరయ్యా అంటే, భారతీయ జనతా పార్టీ మోదీ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి విజయాచార్య గారు ఒకటే. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే కార్యకర్తలు ఎవరు అయితే లెటర్ రాయొచ్చు. వీళ్ళకి ఆకలి కాకపోయినా మీరు లెటర్ గురించి మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నా వినండి. అయితే కాదు, ఒకటే ప్రశ్న ఒక నిమిషం విజయాచార్య గారు, ఒక నిమిషం. ఫ్యామిలీ పర్సనే కదా, బయట వాళ్ళు అంటే
విజయ గారు ఒక నిమిషం బయట కార్యకర్తలు ఎవరో అంటే లెటర్ రాసుకోవచ్చు, ఫ్యామిలీ పర్సనే కదా, మాట్లాడొచ్చు కదా. క్రాక్స్ వచ్చాయి కాబట్టి ఇదంతా జరిగింది. దాన్ని డైవర్ట్ చేయడానికే కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ ఉన్నారనేటువంటి డైవర్షన్ పాలిటిక్ భాగంగానే ఇదంతా ఒక డ్రామాలా నడుస్తుంది తప్ప వేరే ఏం లేదనేది వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి, మీరు తర్వాత మాట్లాడండి. అయితే నేను ఏమంటున్నా అంటే నాకు జవాబు ఇవ్వండి, నో ఇష్యూ. నేనేమంటున్నా అంటే ఈ రోజు కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు డ్రోన్లు పెట్టి ఇంట్లో ఏం జరుగుతుంది అని చూసినటువంటి నాయకుడు ఒకటి. రెండవది, మళ్ళీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మాటలిని 50 లక్షలతోటి పట్టుడు ఉన్నట్టు నాయకుడు రేవంత్ రెడ్డి గారు. 2 అయిపోయినాయి. మళ్ళీ ఆయన తెలుగుదేశాన్ని వదిలిపెట్టి అయ్యగారి కాళ్ళు మొక్కి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ను కొని అమ్మగారి కాళ్ళు మొక్కి ముఖ్యమంత్రి అయ్యిండు, దొడ్డిదారిన వచ్చిండు. తెలంగాణ ఇప్పుడు మా కౌశిక్ లాగా తెలంగాణ పోరాట యోధుడా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి, కౌశిక్ గారినే చెప్పండి. నేను వద్దనట్లే, మేము పోరాటం చేసిన యోధులం తెలంగాణ కోసం. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన జీవితంలో తెలంగాణ కోసం పోరాటం చేయలేదు. ఆ విధంగా దొడ్డిరాను వచ్చినటువంటి జిగ్జాగ్ ముఖ్యమంత్రి ఏం చేస్తుందంటే ఎట్టి పరిస్థితులల్లా బీఆర్ఎస్ ను నా జీవితంలో ఈ 5 సంవత్సరాలలోనే నేను తొక్కిపడేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు గూఢచర్యం చేసి కేసీఆర్ గారి టేబుల్ మీద ఉన్నటువంటి లెటర్ ను బయటికి తీసుకొచ్చి ఈ రోజు చేస్తున్నాడంటే అది రేవంత్ రెడ్డి గారికి మరి ఎంత సమంజసమైన ముచ్చట్లో, మరి ప్రజలకు ఎట్లా నచ్చుతుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా నచ్చుతుంది ఇది, అలాగే మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఎట్లా నచ్చుతుంది. మా కౌశిక్ గారు మంచి యంగ్ లీడర్, ఈ రోజు ఎమ్మెల్సీ కావాల్సిన వాడు. మరి ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్సీ? ఆ యువ నాయకుడు 25 సంవత్సరాలు కష్టపడ్డాడు, తన వయసంతా ధారపోసిండు. మరి ఇలాంటి నాయకులకు ఆడ స్థానమే లేదు. ఎందుకనంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కావాలి. అట్లనే ఇక్కడ ఏం జరిగిందని అంటే వాస్తవాలు ఉన్నదిన్నట్టుగా మాట్లాడుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అనే శాల్ది మా వెనక పడ్డాడు. అంటే బయట రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయండి. రేపు మాపు కవితని సస్పెండ్ చేస్తారనేటువంటి వార్త కూడా వస్తుంది, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారనేది కూడా వస్తుంది. మాట్లాడదాం సునీత గారు, మాట్లాడదాం. పాపారావు గారి దగ్గరికి వెళ్ళొద్దాం. రైట్ ఒక నిమిషం విజయ గారు పాపారావు గారు, ఇందులో ఎవరైనా కూడా అక్కడ కేటీఆర్ గారు విజయార్య గారు ఒక నిమిషం, విజయ్ గారు ఒక నిమిషం, విజయ్ గారు పాపారావు గారు ఒకవేళ నిజంగా రాహిత్యానికి పాల్పడినట్లుగా రైట్ విజయార్య గారు వస్తాను మళ్ళీ మీతో మాట్లాడతాను. తప్పేముంది? ఆయనకి ఇష్టముండి ప్రజాస్వామ్య బద్దంగా కవిత తీసుకోరు, దాంట్లో ఏముందండి? చూపెట్టి ఈ రోజు అయిపోయింది. హరీష్ రావు గారు బీజేపీలోకి పోతున్నాడు, లేదు ఇంకా కవిత మీద అయిపోయింది, కొద్దిగా పార్టీ పెడుతున్నది. అరే ఇది ఎక్కడ అన్యాయము? అరే ఒక కుటుంబాన్ని ఎట్లా ఇష్టకొట్టాలని ప్లాన్ చేసి విజయరేఖ గారు ఒక నిమిషం, విజయరేఖ గారు మీరు ఆపాలి ప్లీజ్ మాట్లాడదాం, ఇంకా టైం ఉంది, మీ దగ్గరకు వస్తాను ప్లీజ్, వారితో కూడా మాట్లాడదాం. పాపారావు గారు భిన్న ధృవాలుగా